మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారం. అంటే మనం ధరించేటువంటి అలంకరణ పరిశుద్ధమైనదిగా మనం ధరిస్తాము. అయితే అంతకంటే ప్రాముఖ్యంగా మనలో ఉన్నటువంటి ఆత్మను, మనలో ఉన్నటువంటి హృదయాన్ని ఎప్పుడైతే పరిశుద్ధ దేవునితో మనం నింపుకుంటామో వారు ధన్యులు. వారెవరంటే దేవుని యందు విశ్వాసము ఉంచినవారు. పరిశుద్ధులుగా పిలువబడటకే మనం ఉన్నామని మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరండి? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు. అందుకని ఈ లోకానికి ఆ దేవాది దేవుడు ఎవరిని పంపించారంటే తన ప్రియకుమారుడైన యేసుని లోకానికి పంపించారు. అందుకనే 2వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తే కనుక, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. దేవత్వం అంటే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులందరికీ ఆయన కనపరిచింది ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి దేవత్వము. అంటే దైవికమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఈ లోకములో అందరికీ చూపించాడు. ఆయన ఎలా చూపించారంటే ప్రార్థన ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా, అవసరత కలిగి ఉన్నటువంటి మనుషుల నిమిత్తం ఆయన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయడం ద్వారా, పాపములో పట్టబడినటువంటి స్త్రీ రాళ్ల చేత కొట్టబడి చంపివేయబడేటువంటి పరిస్థితిలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అంటా ఉన్నారు, మీలో పాపము లేనివాడు మొదట ఆ స్త్రీ మీద రాయి వేయండి. ఎవరు కూడా రాయి వేయడానికి తెగించలేదు. అందరూ కూడా రాళ్ళు, ఆ చేతుల్లో రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ ఆ స్త్రీ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అక్కడ ఏ పాపము లేనటువంటి, ఏ పాపము ఎరుగునటువంటి తన జీవితంలో ఆ రాయి వేయడానికి సమర్థుడైన దేవుడు ప్రభు అయిన యేసు మాత్రమే. ఆయన కూడా ఏమీ చేయలేదు. ఆయన ఏం చెప్పారంటే, ఇక పాపము చేయకు, సిన్ నో మోర్ అని చెప్పి ఆ స్త్రీతో ఆయన చెప్పి అక్కడ ఆమెను క్షమించినట్లు మనం చూస్తూ ఉన్నాం.